ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ ఎక్స్ చేసామండి. సో అందులో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయమని ఇచ్చాము. బట్ చాలామంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మెసేజ్ చేశారు. సో అందుకని ఆ 2 ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెర్నౌల్లీస్. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయాక బెర్నౌల్లీస్ చెప్తాను. సో చూడండి, ఇక్కడ సాల్వ్ అని చెప్పి ఈక్వేషన్ ఏంటో చూడండి. 1 + y² ప్లస్ x మైనస్ e పవర్ tan y హోల్ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ ఈక్వేషన్లో dy/dx ఇన్వాల్వ్ అయింది కాబట్టి లీనియర్ మోడల్లోకి వెళుతున్నాం. అర్థమైందండి? సో లీనియర్ ఇన్ వైయా లీనియర్ ఇన్ ఎక్సా అని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఈక్వేషన్లో e పవర్ tan y ఉంది, 1 + y² కూడా ఉంది. అంటే ఈక్వేషన్ కంటైన్స్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఓకే, ఫంక్షన్స్ ఇన్ y ఉన్నాయి కదా. x ఉన్న చోట xే ఉంది, చూసారా? x ఉన్న చోటల్లో x మాత్రమే ఉంది. x యొక్క డిగ్రీ 1 మాత్రమే ఉంది. వైల దగ్గర మాత్రం ఫంక్షన్స్ ఉన్నాయి. అందుకని ఇది లీనియర్ ఇన్ ఎక్స్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి? సో చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి మీరు dx/dy వచ్చేటట్టు టర్మ్స్ అరేంజ్ చేసుకోవాలి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్, చూడండి ఎలా రాస్తున్నాను. ఈ టర్మ్ని సెకండ్ పార్ట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో యూ విల్ గెట్ 1 + y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x మైనస్ e పవర్ tan y హోల్ ఇంటూ dy/dx. ఓకేనండి? సో 1 + y² ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే టర్మ్స్ రివర్స్ అవుతాయి. నెగిటివ్ టర్మ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ టర్మ్ నెగిటివ్ అవుతుంది, మీకు తెలిసిందే. సో e పవర్ tan y మైనస్ x హోల్ ఇంటూ dy/dx. సో దీని నుంచి dy/dxని ఇటు లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. సో dx న్యూమరేటర్కి వెళ్తుంది, dy కిందకు వస్తుంది. సో dx/dy ఈజ్ ఈక్వల్ టు, ఈ 1 + y²ని ఇటువైపు డినామినేటర్కి తీసుకొస్తే ఫస్ట్ టర్మ్ ఏమవుద్ది, e పవర్ tan y బై 1 + y² మైనస్ దీనికి డినామినేటర్లో రాయాలి, సెకండ్ టర్మ్ ఎక్స్కి డినామినేటర్లో రాసుకోవాలి. ఓకేనా? ఒక 2 స్టెప్స్ పెరిగినా సరే మీరు టర్మ్స్ జాగ్రత్తగా రీఅరేంజ్ చేసుకుంటే మిగిలిన ప్రాబ్లం అంతా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటండి, dx/dy ప్లస్ p/y ఇంటూ x రావాలి, ఈజ్ ఈక్వల్ టు q/y రావాలి. సో ఇక్కడ x ఉండాలి కాబట్టి ఈ టర్మ్ని ఇటు తీసుకొస్తాను. సో dx/dy ప్లస్ దీన్ని ఎలా రాస్తారంటే 1/1 + y² ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ tan y బై 1 + y² రాసుకోండి. సో ప్లీజ్ హైలైట్ దిస్ ఈక్వేషన్. వీఆర్ రీఅరేంజింగ్ ద గివెన్ ఈక్వేషన్ లైక్ దిస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చక్కగా ఈ ఫామ్లోకి వచ్చేసింది. సో ఇది p/y అవుతుంది, ఇది q/y అవుతుంది. ఒక స్టెప్ రాయండి క్లియర్లీ. 1 ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఓకేనండి? సో చక్కగా p/y అంటే ఏంటో, q/y అంటే ఏంటో నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. p/y ఎంతండి, 1/1 + y². q/y వచ్చేసి ఇక్కడి నుంచి పెద్దగా టైం పట్టదు, మీకు ఇంటిగ్రేషన్స్ వస్తే స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఓకేనండి? చక్కగా ఇలా నీట్గా చేసుకోవాలి ప్రాబ్లమ్ని. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటండి, లీనియర్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఇక్కడ p/y ఉంటుంది. సో e పవర్ ఇంటిగ్రల్ p/y dy ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 1/1 + y². సో ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చాలా ఫేమస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్, ఇంటిగ్రల్ 1/1 + x² dx ఈజ్ ఈక్వల్ టు tan 1x. ఇది ఒరిజినల్ ఫార్ములా. ఓకేనండి? ఇది వైలో ఉంది కాబట్టి e పవర్ tan y వస్తుంది. సో ఇమ్మీడియట్గా మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1, ఎగ్జామ్స్లో జిఎస్ అని రాయమాకండి,
పేపర్ వాల్యుయేటర్కి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్గా జనరల్ సొల్యూషన్ అని రాయండి, లేదా కంప్లీట్ సొల్యూషన్ అని రాసుకోండి. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈస్ x into integrating factor. Clearly we are observing that this is a linear differential equation in x. That's why general solution of a linear equation starts with its dependent variable. Okay రండి, అందుకే నెక్స్ట్ తో స్టార్ట్ చేశాను. is equal to integral q of y into integrating factor dx plus c. చక్కగా ఎక్కడికక్కడ ఫార్ములాస్ నీట్గా నోట్ చేసుకుని రాయండి. సో x into e power tan inverse y is equal to q of y ప్లేస్లో ఆల్రెడీ e పవర్ tan inverse y న్యూమరేటర్లో ఉందండి, డినామినేటర్లో 1 + y² ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో కూడా అదే టర్మ్ ఉన్నది, e పవర్ tan inverse y ఉంది ఇంటూ dy + c. ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ e పవర్ tan inverse y ఉంది, ఇక్కడ e పవర్ tan inverse y ఉంది. రెండు ప్రోడక్ట్లో ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే e పవర్ tan inverse y + tan inverse y 2 tan inverse y వస్తుంది. e పవర్ 2 tan inverse y / 1 + y² ఇంటూ dy + c. ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు చూడంగానే తెలిసిపోతుంది, ఇట్లా దీనికేమి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. ఓకేనా? సో ఇమ్మీడియట్గా మీ బ్రెయిన్లో ఏదో ఒక దాన్ని టీ అనుకోవాలని, ఒకదాన్ని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలని చెప్పి మీకు మైండ్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ పవర్లో ఉన్న టర్మ్ జస్ట్ tan inverse y టీ అనుకోండి చాలు. tan inverse y is equal to t అనుకుంటే tan inverse y కి డెరివేటివ్ 1/1 + y² ఇంటూ dy is equal to dt అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చూస్తే dy/1 + y² dt అని రీప్లేస్ చేస్తాం. సో ఇంటిగ్రల్ e పవర్ 2t అయిపోతుంది ప్రాబ్లం. e పవర్ 2tకి ఫార్ములా ఏంటండి? ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ e పవర్ ax లాగా ఉంది. e పవర్ ax/a. ఆ ఫార్ములా ప్రకారం e పవర్ 2t/2 + c. మళ్ళీ t అంటే తీసేసి చక్కగా tan inverse y పెట్టేసుకుంటాం. e పవర్ tan inverse y/2 + c. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఏమవుతుందో చూడండి అమ్మా. సో x ఇంటూ లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది కదా, ఇది క్యారీ చేస్తాం. x ఇంటూ e పవర్ tan inverse y is equal to e పవర్ tan inverse y/2 + c. ఈ విధంగా జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ కొంచెం ఇంటిగ్రేషన్స్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనండి? ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్స్ రాక ఏదో ఫార్మాలిటీగా ప్రొసీజర్ రాస్తే ఒక 2 మార్క్స్ మాత్రమే పడే అవకాశం ఉంటుంది. బట్ కొంచెం ఇంటిగ్రేషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి, వాట్సాప్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే కామెంట్ పెడితే నేను మ్యాక్సిమం ఫ్రీ ఉన్నప్పుడు రిప్లై పెడతాను. సో అదేవిధంగా లాస్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం కూడా మీకు ప్రాక్టీస్కి ఇచ్చానండి. సో ఆ ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి. సో దిస్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఆన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x. సాల్వ్ x + 2y³ హోల్ ఇంటూ dy/dx is equal to y. ఈ ప్రాబ్లం కూడా చేద్దాం చూడండి. ఇక్కడ కూడా y³ అనే టర్మ్ ఉంది చూసారా? dy/dx ఉంది కాబట్టి ఇది లీనియర్ అని స్టూడెంట్స్ అనుకుంటారు. బట్ నువ్వు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే లీనియర్ ఇన్ వైయా లీనియర్ ఇన్ ఎక్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. y³ ఉందా అంటే వైలో ఫంక్షన్ ఉన్నట్టే. వైలో ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఇక లీనియర్ ఇన్ వై అవ్వదు, అది లీనియర్ ఇన్ ఎక్స్ అవుతుంది. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాస్ dy/dx is equal to x + 2y³ మొత్తాన్ని రైట్ సైడ్ డినామినేటర్ తీసుకెళ్ళండి. y/x + 2y³. మీరు ఇలా రాసుకున్న టర్మ్స్ ఏమీ సపరేట్ అవ్వటం లేదు. రైట్ సైడ్ టర్మ్ సపరేట్ అవ్వట్లేదు కదా, లీనియర్ ఇన్ వై కానీ లీనియర్ ఇన్ ఎక్స్ కానీ రావట్లేదు ఇక్కడ. అందుకని నేను రెసిప్రోకల్స్ తీసుకుంటాను. dx/dy is equal to దీనికి కూడా రెసిప్రోకల్ తీసుకోండి. dy/dx ఉంటే dx/dy చేసే కదా, సో రైట్ సైడ్ కూడా రివర్స్ చేయాలి. by y సపరేట్ చేయండి టర్మ్స్. x/y ప్లస్ 2y³/y, ఒక y క్యాన్సిల్ అయిపోయి 2y² ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో x ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. సో dx/dy మైనస్ 1/y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 2y². జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లోకి వచ్చేసింది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x
ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఫై. కాబట్టి క్లియర్లీ 1 ఈజ్ లీనియర్ differential equation in the dependent variable x. So here you have to note down what is p of phi and what is q of phi. p of phi అంటే y లో ఉంటుంది, మైనస్తో సహా నోట్ చేసుకోవాలి, ఈ మైనస్ సైన్ మర్చిపోవద్దు. ఓకేనండి. q of phi ఈజ్ ఈక్వల్ టు 2y² అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా నీకు ఐడియా ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను, ప్రొసీజర్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో మైనస్ ఉంది కాబట్టి బయట పెట్టేశాను. వాట్ ఈజ్ ఈ పవర్ ఇంటిగ్రల్ 1/y log y, 1/xకి ఇంటిగ్రేషన్ log xే కదా. సో ఈ ఫార్ములా ప్రకారం log x to the base e అని రాస్తారు జనరల్గా. ఈ పవర్ మైనస్ log mod y to the base e, it can be written as e power log y power -1 to the base e, it would be y power -1. ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పానండి నేను. e power log x is equal to x అని రాసుకుంటారు. సో ఆ ఫార్ములా ప్రకారం ఇది వచ్చింది. సో 1/y. సో the value of integrating factor of given equation is 1/y. Immediately we have to write the general solution. What is the general solution? The general solution of 1 is x into integrating factor. Since it is a linear differential equation in x, its general solution starts with x. Don't forget it. Very, very important point. Q of phi into integrating factor dy plus c. X into 1/y is equal to Q of phi means only 2y² into 1/y. ఇది చాలా ఈజీ. మీరు లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని ఐడెంటిఫై చేశారంటే ఇంకా పెద్ద ఇంటిగ్రేషన్స్ ఏమి రాలేదు ఇక్కడ. x into 1 x/y is equal to ఓన్లీ వైకి ఉంది, వైకి ఇంటిగ్రేషన్ y²/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ సి. సో మీరు కావాలనుకుంటే x వాల్యూ తెచ్చుకోవచ్చు. y ఇటువైపు వెళ్తే y³ y² ఆల్రెడీ ఉంది, y² into y³ ప్లస్ cy వస్తుంది. ఓకేనా. ఈ విధంగా జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని లెక్కలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి.